ఈరోజు కథ సంగీతపు కుర్చీ. అనగనగా కిట్టు అని ఒక కుర్రవాడు ఉండేవాడు. వాడు చూపులకు చిన్నవాడే గాని చేసే పనులన్నీ వింతగా ఉండేవి. ఒకప్పుడు అతను మిరపగింజలు పాతిపెట్టాడు. అదేమి చిత్రమో గాని అవి మిరపకాయలకు బదులు తియ్యటి ఫలాలు పండాయి. కిట్టును చూస్తే పిల్లలకు పెద్దలకు అందరికీ ఆనందం. అందుకనే అందరూ అతనిని కిట్టు మామ అని పిలిచేవారు. కిట్టు మామకు ఈ పని చేతనవును, ఈ పని చేత కాదు అన్న మాటే లేదు. ఎవరికి ఏ పని కావాలన్నా చేసి పెట్టేవాడు. అంత మంచివాడు కిట్టు మామ. ఇన్ని పనులు చక్కబెట్టినా అతని చేతిలో డబ్బు నిలిచేది కాదు. డబ్బు లేకపోయినా ఎప్పుడూ సరదాగా ఉంటూ ఉండేవాడు. కిట్టు చుట్టూ ఎప్పుడు చూసినా పిల్లలు, పిల్లులు, కుక్కలు మొదలైన నేస్తాలు గుమిగూడి ఉండేవి. అంతేకాని అతను ఒంటిగా ఎప్పుడూ కనపడేవాడు కాదు. ఒకరోజు కిట్టు మామ కలప నరకటానికి అడవికి వెళ్ళాడు. ఒక చెట్టు నరికేసరికి మధ్యాహ్నమైపోయింది. ఆకలి వేసింది. మానుమీద కూర్చుని కిట్టుమామ ఫలహారం తినటం ప్రారంభించాడు. అడవిలో పక్షులు వచ్చి వాలాయి. చెవుల పిల్లులు తొంగి చూశాయి. లేదనకుండా అన్నిటికీ రొట్టె ముక్కలు పెట్టాడు. అవి ముక్కలు తినేసి సంతోషంగా వెళ్ళిపోయాయి. అవి అలా వెళ్ళిపోగానే కిట్టుమామ ఎదుట ఆకస్మికంగా ఒక అందమైన భవనము, చుట్టూ చక్కటి తోట కనపడ్డాయి. భవనద్వారం మీద నల్లపిల్లి కూర్చుని ఉంది. ఆశ్చర్యంతో కిట్టుమామ అక్కడికి వెళ్ళేసరికి తలుపు తీసుకుని ఒక వృద్ధురాలు బయటికి వచ్చింది. అబ్బాయి అబ్బాయి, నీ దగ్గర మంచి గొడ్డలి ఉన్నదంట, నాకు కాసిన్ని కట్టెలు కొట్టి పెడతావా అని అడిగింది. దానికి కిట్టుమామ అలాగే అవ్వ, పెద్దలకు సేవ చేయడం కంటే కావలసిందేముంది అని చెప్పి అవ్వ చూపిన కట్టెలన్నీ చకచకా కొట్టేసి ముచ్చటగా వాటిని పేర్చి ఆ దగ్గరే ఉన్న చీపురుతో చుట్టూతా రాలిన ఎండు ఆకులు అన్నీ తుడిచి పారబోశాడు. అతని శ్రద్ధకు భక్తికి అవ్వ సంతోషించి, నాయనా, నేను చెప్పిన పని చక్కగా చేసి పెట్టావు. నీ కష్టానికి ఏం కావాలో కోరుకో అంది. నేను పడిన కష్టమేమీ లేదు, నీ చలవ చేతితో గుక్కెడు మంచినీళ్ళిస్తే చాలు అన్నాడు కిట్టు. వృద్ధురాలు కిట్టుని లోపలికి రమ్మంది. అతను మర్యాద కోసం కాలిజోళ్లు బయట విప్పి లోపలికి వెళ్ళేసరికి లోటాతో తియ్యటి పాలు తెచ్చి ఇచ్చింది. అబ్బాయి, నిన్ను, నీ గుణాలను చూడగా నాకు చాలా సంతోషంగా ఉంది. నిన్ను ఆశీర్వదించి ఒక బహుమతి నీకు ఇవ్వాలి అనుకుంటున్నాను. కనుక ఈ భవనంలో నీకు కనపడే వాటిలో ఏది కావాలో కోరుకో అంది. నాలుగు దిక్కులు చూసి కిట్టుమామ ఒక మూలన ఉన్న పడక కుర్చీ మీద దృష్టి నిలిపాడు. అవ్వ అతని మనసులో కుతూహలాన్ని గ్రహించి, అబ్బాయి, నేను నీకు ఏదైతే ఇద్దాము అనుకున్నానో సరిగ్గా ఆ వస్తువుపైనే నీ దృష్టి పడింది. ఇది మహిమగల కుర్చీ. దీనిని పట్టుకు వెళ్ళు. దీనివల్ల నీకు అదృష్టం పడుతుంది, కీర్తి వస్తుంది అని చెప్పింది. కిట్టుమామ వృద్ధురాలికి నమస్కరించి కుర్చీ భుజం మీద వేసుకుని వెనుక చూసుకుంటూ పోతూ ఉన్నాడు. కానీ అతను చూస్తూ ఉండగానే ఆ భవనము, తోట అదృశ్యమైపోయాయి. కిట్టుమామ ఇంటికి చేరుకుని కుర్చీలో హాయిగా కూర్చోవచ్చు కదా అని ఉవ్విర్లూరుతూ ఉన్నాడు. ఆ కుర్చీని శుభ్రంగా తుడిచి ఒక మంచి స్థలంలో అమర్చి సిద్ధం చేసేటంతలో అతని ప్రాణ స్నేహితుడైన సీను వచ్చాడు. కిట్టు ఇంటికి సీను ప్రతి ఆదివారం తప్పకుండా వస్తాడు. అలాగే ఆ రోజును కూడా వచ్చాడు. సీను పాపం గ్రుడ్డివాడు. అతనిని ఎవరూ చేరదీయరు. కానీ కిట్టు మాత్రం సీనును ప్రాణప్రదంగా చూసుకుంటాడు. అందుచేత సీను రాగానే కిట్టు ఆ రోజున జరిగిన చిత్రాలన్నీ చెప్పి తను సంపాదించుకు వచ్చిన కుర్చీలో అతనిని కూర్చోబెట్టాడు. సీను ఆ కుర్చీలో కూర్చుని కొంచెం సేపు అటు ఇటు ఊగేసరికి చిన్న రాగం తీయటం ప్రారంభించాడు. అది క్రమంగా పెద్దదై హెచ్చు స్థాయిలో కృతులు పాడటం మొదలుపెట్టాడు. ఆ పాటలు అద్భుతంగానూ హాయిగానూ ఉండటం చేత కిట్టుమామ అలాగే వింటూ కూర్చున్నాడు. మధ్యాహ్నం 2 జాములయ్యేసరికి సీను పాడే పాట నిలిచిపోయింది. అతను కుర్చీలో నుంచి లేచాడు. లేవగానే సీనుకి కల వచ్చినట్లుగా అనిపించింది. సీను, ఇన్నాళ్ళ నుంచి స్నేహంగా ఉంటున్నాం కదా, ఇంత చక్కటి పాట వచ్చని ఎప్పుడూ చెప్పావు కాదు అని కిట్టుమామ ప్రశ్నించాడు. అందుకు సీను, నిజంగానే నాకు సంగీతం రాదు కిట్టు, ఇప్పుడు ఎలా పాడగలిగానో నాకే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. ఈ విధంగా ప్రతి ఆదివారం సీను వచ్చి ఆ కుర్చీలో కూర్చుని గంధర్వగానాన్ని మించిన సంగీతం పాడేవాడు. మధ్యాహ్నం 2 జాములకు ఆ సంగీతం నిలిచిపోయేది. ఈ పద్ధతిలో జరుగుతూ ఉన్న సంగీతానికి కిట్టుమామ పరవశించిపోయేవాడు. సీను మీద అతని అభిమానం ఎంతవరకు పోయిందంటే, ఇది సీను కుర్చీ, దీనిలో అతను తప్ప మరెవ్వరూ కూర్చోకూడదు, నేనైనా సరే అందులో కూర్చోనని నియామకం చేసుకున్నాడు. శ్రీను పాడగలడనే సంగతి అతనికి, కిట్టుకి తప్ప మూడోవాడికి తెలియదు. కుర్చీలో కూర్చున్నప్పుడు గాక ఇతర సమయాలలో అలాగే పాడదామని సీను ఎంతో ప్రయత్నించాడు. ఎంత ప్రయత్నించినా వెర్రిమొరి కూతర తప్ప మరేమీ వచ్చేది కాదు. ఇలా ఉండగా ఆ రాజ్యం ఏలే రాజుకి జబ్బు చేసింది. తిండి నోట్లోకి పోవటం లేదు.
కంటికి కునుకు రావటం లేదు. ఎప్పుడు చూసినా విచారంగా ఉండేవాడు. దర్బారులో ఉండే హాస్య చతురులందరూ వచ్చి రాజును నవ్వించటానికి సాయశక్తులా ప్రయత్నించారు. కానీ వాళ్ళ వల్ల కాలేదు. ఘన వైద్యులందరూ వచ్చి చూసి ఇదేమీ శరీర సంబంధమైన జబ్బు కాదు, వింత వస్తువు ఏదైనా చూపిస్తే మతి కుదుట పడుతుందేమో అన్నారు. వారి సలహా ప్రకారం కోటలోని పరివారమంతా వింత వస్తువు తేవటానికని దేశదేశాలు వెంబడి బయలుదేరారు. ఒక్కొక్కడు ఒక్కొక్క అపురూపమైన వస్తువు తీసుకువచ్చారు. కానీ అందులో ఒకటి రాజుగారికి పని చేయలేదు. పరివారంలో ఒక్కడైన వేణు రాజభక్తి పరాయణుడు. వాడు తిరిగి తిరిగి కిట్టుమామ ఇంటి సమీపానికి వచ్చేసరికి ఆ సమీపంలో సీను గానం చేస్తూ ఉన్నాడు. వేణు ఆ గానం వినేసరికి అతని శరీరంలో బాధలన్నీ తొలగిపోయి కొత్త ఉత్సాహం ప్రవేశించింది. వెంటనే కోటకు చేరుకుని ఈ సంగతి రాజుతో చెప్పగానే ఆ చిత్రమైన పాటగాడెవరో వాడిని వెంటబెట్టుకు రమ్మని రాజు ఆజ్ఞాపించాడు. వేణు కిట్టుమామ కుటీరానికి వెళ్ళి వాళ్ళిద్దరినీ రాజు వద్దకు రమ్మని పట్టుబట్టాడు. మాకు ఏ విధమైన సంగీతము రాదు అని వాళ్ళు గోల చేశారు. వాళ్ళు సిగ్గుపడుతున్నారనుకుని వేణు, మీరు గొప్ప విద్వాంసులై ఉండి ఎందుకు జంకుతున్నారు? రాజుగారు మీ పాట విని మెచ్చుకుని మీకు బహుమతులిస్తారు. ఆయనకు సంతోషం కలిగిందంటే మిమ్మల్ని ఆస్థానంలో మంత్రులుగా కూడా పెట్టుకోగలరు అంటూ ప్రోత్సహించాడు. చివరకు ఎలా అయితేనేం సీనుని తీసుకుపోయి రాజు ఎదుట పెట్టాడు. ఒక్క పాట పాడమని రాజు స్వయంగా శ్రీనుని కోరాడు. సీను గొంతు సవరించుకుని పాడబోయాడు. కానీ కంఠంలో నుంచి వెర్రిమొర్రి కోతలు మాత్రమే వచ్చాయి. ఈ విద్వాంసుడు గర్వివలే ఉన్నాడు. తనను చూసి హేళన చేస్తున్నాడు అని తలిచి రాజు అతనిని ఖైదులో వేయించాడు. సీను ఖైదులో పడ్డాడే గాని రాజు పరిస్థితి ఏమీ మారలేదు. ఏమైనా సరే వింత వస్తువు కోసం మళ్ళీ పోయి రావాలని చెప్పి వేణు బయలుదేరాడు. పోయి అడవి చేరుకునేసరికి అక్కడ సరిగ్గా కిట్టుమామ చూసిన మాదిరిగానే భవనము, తోట వేణుకి కనపడ్డాయి. వేణు గుమ్మం ఎక్కేసరికి తలుపు తెరుచుకుని వృద్ధురాలు యువతలకి వచ్చింది. అప్పుడు అతను, అవ్వా అవ్వా, మా రాజుగారు జబ్బు నయం కావటానికి ఏదైనా వింత వస్తువు ఇవ్వగలవా అని అడిగాడు. అందుకు ఆమె, పోవోయ్ పక్షి, నువ్వు మీ రాజు వట్టి సొంటలు, మీకేం కావాలో మీకే తెలియదు. ఎదుట ఉన్న వస్తువును కంటితో చూసి కనుక్కోలేకపోయారు. పో అంటూ కసిరికొట్టి తలుపు మూసుకుంది. ఈ అవ్వ పొగరబోతుదానిలా ఉంది, లేకపోతే ఇటువంటి మాటలేమిటి అని వేణు మనసులో అనుకుని మళ్ళీ చూసేసరికి అవ్వ లేదు, భవనము లేదు. వేణుకి కంగారు పుట్టి కాళ్ళు ఎక్కడికి తీసుకుపోతే అక్కడికి బయలుదేరిపోయాడు. వేణు పోయి చివరకు మళ్ళీ కిట్టుమామ కుటీరానికి చేరుకున్నాడు. తన ప్రాణ స్నేహితుడైన సీను సంగతి ఏమిటని కిట్టుమామ అడిగేసరికి అతను ఖైదులో ఉన్నట్టు చెప్పాడు వేణు. కిట్టుమామ చాలా బాధపడి, సరే జరిగిన దానికి ఏం చేయగలం, ముందు సంగతి ఆలోచిద్దాం, అలా స్థిమితంగా కూర్చోండి అంటూ వేణుని పడక కుర్చీలో కూర్చోబెట్టాడు. కుర్చీలో కూర్చుని ఒక్క నిమిషం అటూ ఇటూ ఊగిన తర్వాత వేణు చిన్న కూనిరాగం ప్రారంభించాడు. క్రమంగా కూనిరాగం పెద్దదై హెచ్చు స్థాయిలో కృతులు పాడటం మొదలుపెట్టాడు. ఆ పాట సరిగ్గా తన మిత్రుడు సీను పాడిన పాటే కావటం చేత వేణు తనను వేలాకోలం చేస్తున్నాడనుకుని కిట్టుమామ అతనిని జబ్బ పట్టుకుని యువతలికి లాగాడు. సరిగమలైన నోట పట్టని తనకు ఇంత చక్కటి పాట చేతనైనందుకు వేణు ఆశ్చర్యపోయాడు. ఈ వింత వల్ల తప్పక తన రాజుకి నయమవుతుందని నిశ్చయించుకున్నాడు. వేణు కోటకు పోబోతూ ఉండగా రాజుతో చెప్పి మా సీనును కూడా విడిపించుకుంటానని చెప్పి కిట్టుమామ కూడా అతని వెంట బయలుదేరాడు. వేణు కోటకు చేరుకునేసరికి రాజు మునుపటి కంటే ఎక్కువ విచారంగా కనపడ్డాడు. అప్పుడు వేణు, ప్రభు, నాకిప్పుడు అమరగానం చేయగల శక్తి కలిగింది. ఆ గానం విన్నారంటే మీకున్నటువంటి మనోవిచారం నిమిషంలో తొలగిపోతుంది. చూడండి చిత్రం అంటూ గొంతు సవరించుకుని పాట పాడటం మొదలుపెట్టాడు. అతడు ఎంత ఆరాటపడినా కంఠంలో నుంచి వెర్రిమొర్రి కూతలు మాత్రం బయటపడ్డాయి. లోగడ విద్వాంసుడనుకుని భ్రమపడి రప్పించిన సీను స్వయంగా రాజు బ్రతిమిలాడినప్పటికీ వెక్కిరించినట్లు వేలాకోలపు కోతలు కూశాడు. ఇప్పుడు మళ్ళీ తనకు నమ్మిన బంటైనటువంటి వేణుయే తనను హేళన చేశాడు. ఈ సందర్భాలు రాజుకి ఏమీ అర్థం కాక, ఈసారి నేను పాడగలను అని చెప్పి ఎవడైనా సరే ఎదుటికి వచ్చి నిలబడని, డొక్క చీల్చి డోలు కడతాను అని రాజు మండిపడుతూ వేణుని హెచ్చరించాడు. ఆ రోజు రాత్రి రాజుకి ఒక కల వచ్చింది. వృద్ధురాలి రూపంలో ఒక దేవకన్య కనపడి, ఏమోయ్ రాజా, గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, పసిపిల్లలు దేవతలకు మిత్రులన్న సంగతి మరిచావా? నిరపరాధి అయిన మా మిత్రుడు సీనుని ఎందుకు నిర్బంధంలో ఉంచావు? నీ సేవకుడు వేణు మా దేవతల మహిమను భగ్నం చేస్తూ ఉంటే అలా ఊరుకుంటావా? నీ తప్పు తెలుసుకుని సవరించుకో అని గద్దించి చెప్పి అదృశ్యమైపోయింది. రాజు వెంటనే సీనుని విడిపించి పరివారంతో అడవికి వెళ్ళాడు. అక్కడ భవనము, తోట, ద్వారం మీద నల్లపిల్లి కనపడ్డాయి. రాజు సరాసరి భవనం లోపలికి పోయేసరికి బల్ల మీద ఒక చీటీ ఉంది.
వృద్ధురాలు వెళ్ళిపోయింది, మళ్ళీ రేపే దర్శనం అని రాసి ఉంది. సరే, రేపు మళ్ళీ రావచ్చు కదా అనుకుని రాజు ఇంటికి బయలుదేరాడు. దారిలో ఆయనకు కిట్టుమామ కుటీరం తగిలి అక్కడ అమరగానం హాయిగా వినిపిస్తుంది. సరాసరి ఆయన ఎంతో ఆనందంతో లోపలికి వెళ్ళేసరికి రాజుగారే స్వయంగా తన కుటీరానికి వచ్చారన్న సంతోషంతో కిట్టుమామ రాజుగారిని ఆ కుర్చీలో కూర్చోబెట్టాడు. కూర్చున్న కొంచెం సేపటికే రాజు చిన్న కూని రాగం ప్రారంభించాడు. క్రమంగా అది పెద్దదై హెచ్చు స్థాయిలో కృతులు పాడటం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆయన ఏ బాధ లేక హాయిగా కనపడ్డాడు. ఆ మట్టున కిట్టుమామ ఉత్సాహంతో ఎగిరి గంతేసి, సీను నువ్వు పాడావు, వేణు పాడాడు, అదే పాట ఇప్పుడు రాజుగారు పాడుతున్నారు. ఈ గమ్మత్తంతా కుర్చీలోనే ఉంది. నాకు ఆ వృద్ధురాలు దీనిని ఇచ్చినప్పుడే ఇది మహిమగల కుర్చీ అని చెప్పింది అన్నాడు. అప్పుడు ఆకాశవాణి ఈ పాటి రహస్యం తెలుసుకోవటానికి ఇంతకాలం పట్టిందా అంటూ పకపకా నవ్వింది. సరి సరి, నా తప్పు నేను తెలుసుకున్నాను అన్నాడు రాజు. మహిమగల ఆ సంగీతపు కుర్చీని, దానితో పాటు సీనుని, కిట్టుమామను రాజు తన వెంట తీసుకుపోయాడు. కుర్చీని కోటలో మంచి చోట అమర్చి ఆ రోజు నుంచి సీను, కిట్టులను ఆయన తన ఆస్థాన మంత్రులుగా నియమించుకున్నాడు.